కుల సంఘాలు అభివృద్ధికి తోడ్పడాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బాలికల వసతి గృహానికి భూమి పూజ. సమాజంలో కుల సంఘాలు ఉండడం తప్పు కాదని, ఆ కులంలో అవకాశాలు వచ్చి అందిపుచ్చుకోలేని వారికి అభివృద్ధికి తోడ్పడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం ఒంగోలు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమైక్య ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగిన బాలిక వసతి గృహ పూజ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమైక్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాలికల కోసం హాస్టల్ నిర్మించడం అభినందనీయమని అన్నారు. పొగాకు బోర్డు చైర్మన్ చిటిపోతు యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ పేద పిల్లల అభివృద్ధికి సమైక్య చేస్తున్న కృషిని కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా సమైక్య ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పిల్లలకు ఉపసహకార వేతనాలు అందించడం గొప్ప విషయమని అన్నారు. స్థలదాత భగీరథ కెమికల్స్ తరపున మేనేజింగ్ వెంకటరామయ్యను అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన వైష్ణవి ఆధ్వర్యంలో చిన్నారులు ఆలయించిన అన్నమాచార్య కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు, మాజీ ఎమ్మెల్యే దివిశివరాం, గోరట్ల రవికుమార్, సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు గొలకపూడి గోపాలకృష్ణయ్య, మరకొండ బోసు, బాబు, వెలగా కోటేశ్వరరావు, నల్లూరు వెంకటేశ్వర్లు, కామెపల్లి శ్రీనివాసరావు, నామినేని మోహన్ రావు, కార్పొరేటర్ ఈదర చిన్నారి తదితరులు పాల్గొన్నారు.
సాంగ్ ఎలా ఉంది? బాగుందా? ఇంత సో బాగుంటే గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంత చక్కటి సాంగ్ రాసిన త్రిపుర్నేని రామస్వామి చౌదరి గారి మునిమనవడు త్రిపుర్నేని కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ సాంగ్ అందించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. I request former Thana President
విమోచించదేవి సేవించాలి. ఆధ్వర్యంలో బాలికల వసతి గృహ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి గారాల ముద్దుబిడ్డ, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, పార్లమెంటు సభ్యురాలు అక్క పురంధేశ్వరి గారిని సవినయంగా మీ హర్షధ్వానాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. జాతి
ఈ ప్రాజెక్టుకి ఈరోజు ఇంత సంతోషంగా ఇలాంటి కార్యక్రమానికి అంకురార్పణ చుట్టామంటే దానికి ప్రధాన కారకులు శ్రీ సింగవరపు చంద్రశేఖర్ గారు, లలిత శ్రీ గారి దంపతులు, సింగవరపు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, భగీరథ కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారి దంపతులు. ఈ సందర్భంగా వారి ఇక్కడ జనరల్ మేనేజర్ వెంకట్రామయ్య గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ ఒక్కసారి లేచి మీ చప్పట్లతో మీ హర్షధ్వానాల మధ్య దయచేసి అందరూ లేవాలి ప్లీజ్. ఇవాళ ప్రోగ్రాంకి టోటల్ కర్త కర్మ క్రియ వాళ్ళేనండి. 350 మంది పిల్లలకి ఒక దేవాలయం తయారు చేస్తున్నాం ఇక్కడ. దానికి ప్రధాన కారకులు భగీరథ కెమికల్స్ ఎండి చంద్రశేఖర్ గారు, వారి దంపతులు. దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. ఎందుకంటే స్థలం ఉంటే దానికి చాలా మంది ముందుకు వస్తారు. కానీ దాదాపు ఈ సంస్థ స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు వెళ్ళిపోయి 17 సంవత్సరంకి వచ్చింది ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య. ఈ 17 సంవత్సరాల నుంచి ఒక పర్మనెంట్ మాలెంపాటి కృష్ణారావు గారు ప్లీజ్, మాజీ చైర్మన్ ఒంగోలు అర్బన్ బ్యాంక్, ఎక్కడున్నారు ప్లీజ్ వెల్కమ్. ఈ 17 సంవత్సరాల్లో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ అని మేము కలలు కంటున్నాం కానీ ముందుకు రాలేదు. గత 10 సంవత్సరాల నుంచి అయితే చాలా చాలా ఎఫర్ట్ పెట్టి ఇప్పటికీ ఒక భగవంతుడి ఆశీస్సులతో పెద్దల అండదండలతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య చరిత్రలో ఒక మైలురాయి లాంటిదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే ఈ సంస్థ ఈ స్థాయికి రావటానికి ఈ జిల్లాలో అనేక మంది పెద్దలు సహకారంతో ఇప్పటివరకు వచ్చింది. ఇక్కడికి ఎంతోమంది పేద పిల్లలకి స్కాలర్షిప్స్ ఇచ్చి చాలా చాలా సర్వీస్ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. అవన్నీ ఇక్కడ అందరికీ తెలిసినవి. సో ప్రోగ్రాం ఈరోజు ఇప్పటికే కాస్త లేట్ అయింది. అది త్వరగా మన అతిథులకి ఎంతో గౌరవంతో మన దగ్గరికి వచ్చి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినందుకు కార్యక్రమాన్ని మనం టైం ప్రకారం కంప్లీట్ చేసుకొని వారిని గౌరవించుకోవాలి. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా జన్మ
కాకతీయ సేవా సమాఖ్య ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, ఒంగోలు శాసనసభ్యులు మిత్రులు రామచంద్ర జనార్దన్ గారికి, అలానే వేదిక ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపుగా 15-16 సంవత్సరాలుగా ఈ కాకతీయ సేవా సమాఖ్యకి వెంకట్రావు గారు ఏ కార్యక్రమం చేపట్టినా దానిలో మా విద్యా సంస్థల తరఫున మా వంత పాత్ర పోషిస్తున్నాను. ఇప్పటికి కూడా వెంకట్రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా పేదలు మెరిట్ పిల్లైనటువంటి కమ్మ విద్యార్థులు ఉంటే నా కాలేజీకి తీసుకొచ్చాను. అప్పుడు చెప్తాను ఎక్కడెక్కడి నుంచో నంద్యాల, కడప, కర్నూలు అనేక ఏరియాల నుంచి ఆయనకున్న అనంతపురం కానీ ఆయనకున్న సంబంధాలతో పేద విద్యార్థులను గుర్తించి అలా నీ కాలేజీలో వీళ్ళకు విద్యనివ్వాలి అని ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గర పంపించడం, నా వంతు బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం మా కళాశాలలో విత్ ఫ్రీ హాస్టల్తో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక మంచి కార్యక్రమం. కులాలకు మతాలకు అతీతంగా పేదలు అనేవాడు అన్ని కులాల్లో ఉంటారు. దానికి కులాలు మతాలు సంబంధం లేదు. అలానే కాకతీయ సేవా సమాఖ్య ద్వారా గతంలో కమ్మ విద్యార్థులతో పాటు అనేక మంది బీసీ ఎస్సీ పిల్లలు కూడా మెరిట్ విద్యార్థుల్ని నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు వెంకట్రావు గారు. వాళ్ళకు కూడా వాళ్ళతో సమానంగా విద్యని అందించున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇంకా మంచి కార్యక్రమం ఇది. హాస్టల్ సముదాయం ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో కాలేది. గుంటూరులో ఒక ప్రముఖ నగరాల్లో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 350లకు డాన్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడం. ఇక్కడ దగ్గరలోనే అన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి పిల్లలు కనుక హాస్టల్లో ఉంటే ఇక్కడ నుంచి వాళ్ళందరూ ఏ కాలేజీలో చదువుకున్నా ఆ కాలేజీ నుంచి బస్సులు వచ్చి వాళ్ళని తీసుకెళ్తాయి. దాదాపు ఏ కాలేజీ వాళ్ళని ఇలాంటి హాస్టల్లో ఉండే పిల్లలకి ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తారు. గుంటూరులో మనం చూస్తున్నాం. అంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు ఏ కాలేజీలో చదువుకున్నా సరే వాళ్ళ కాస్త ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఇంకేదన్నా వాళ్ళలో పేద విద్యార్థులు ఉంటే ట్యూషన్ ఫీజులో ఫ్రీ ఇవ్వటం కానీ అలాంటి కార్యక్రమాలన్నిటి కూడా ఉమ్మడిగా చేయడానికి అవకాశం ఉంటుంది. మా విద్యా సంస్థ తరఫున నేను ఒకటే హామీ ఇస్తున్నాను. దీని డెవలప్మెంట్లో కానీ అలానే డెవలప్ అయిన తర్వాత విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సిన అన్నీ నా నుంచి ఏది కోరినా సరే నేను ఖచ్చితంగా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాకతీయ సేవా సమాఖ్య సభ్యులందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నిమిషాలు మాత్రమే. మొట్టమొదటి వేదిక మీద ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండవ అంశం, ఇక్కడికి వచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ, బహుశా వీళ్ళంతా కూడా నా తమ్ముళ్ళలో, నా మేనమావలో, నా అక్కచెల్లెళ్ళలో, నా మరదళ్ళలో ఏదో సగల కుటుంబ సభ్యులు అయి ఉంటారు వీళ్ళంతా కూడా. ఇది ఒకవేళ నేను కనుక 4-5 వర్షాలు కనుక చెప్తే ఏదో ఒకటి అవుతారు. ఈ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ఈ సందర్భానుసారం మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మూడవ అంశం అభినందనలు. నిజంగా భగీరథ కెమికల్స్ వారు నాకు ఎక్కడి నుంచో తెలుస్తుంది, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు. సో వారి గొప్ప దాతృత్వం కానీ వారి మనసు కానీ మామూలు విషయం కాదు. నాకు తెలిసి అక్కడ భగీరథ ఆ ఫ్యాక్టరీ కట్టినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, తర్వాత అక్కడ లోకల్గా ఉన్న పీపుల్ అంతా కూడా ఎంత ఇబ్బంది పెట్టారో, ఆ తర్వాత వేరే గవర్నమెంట్స్లో వాళ్ళ మీద ఎటువంటి ఎన్ని కూడా జరిగే మాటల్లో కూడా చెప్పలేదు. అన్నిటినీ వాళ్ళు ఎదుర్కొని ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇక్కడ ఉన్న కమ్యూనిటీ మొత్తానికి ఏదో చేయాలనే తలంపుతోటి ఇక్కడ సైట్ ఇవ్వటమే కాకుండా హాస్టల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు హెల్ప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కసారి కరతాళ దొంగలు అభినందిద్దాం. రియల్ వెంకటరామయ్య హ్యాట్స్ ఆఫ్.
సామాన్య విషయం కాదు ఇక్కడ ఈ రోజుల్లో. ఇక 4వ విషయం, మేడం గారికి క్షమాపణలు. నేను ఉదయం 7:45కి ముహూర్తం అనగానే ఆమె 5:30కి బయలుదేరి అక్కడ కరెక్ట్గా 7:15 కల్లా మౌర్య హోటల్. నాకైతే భలే బాధేసింది, మేడం గారిని ఎందుకు ముందు రమ్మన్నానని అని. ఆ తర్వాత అక్కడ 2 అవర్స్ అక్కడ వాళ్ళు వీళ్ళు వస్తే మాట్లాడిన తర్వాత అక్కడికి రావడం జరిగింది. మేడం గారికి ఏమో 12 గంటల తర్వాత విజయవాడలో ప్రోగ్రాములు. మేడం గారు ఒక మాట అని నాకేదో కొద్దిగా చిగుర్చుకుంది. నిజంగా మేడం చాలా క్షమాపణ మేడం, మీకు మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను ఈ ఆలస్యానికి. ఈ తర్వాత కాకతీయ సేవా సమితి గురించి ఒక మాట. నా దగ్గరకు వచ్చారు మొట్టమొదటి కాకతీయ సేవా సమితి పెట్టినప్పుడు, బహుశా స్టేట్లో కూడా ఎక్కడో పెట్టారు లేవు బిగినింగ్లో. ఇక్కడ క్రమసంఘం పెట్టాలనుకున్నామని చెప్పి వెంకటరావు వీళ్ళంతా వచ్చారు. పొలం పేరుతో సంఘాలు అయితే నేను రానయ్యా, మరి ఎలా చేయాలన్నారు. కుల సంక్షేమం అవసరమే కానీ మరి మెడలో వేసుకోవటం కరెక్ట్ కదయా, వేరే విధంగా పెట్టుకున్నాం. కాకతీయ సేవా సమితి అనే పేరు పెట్టుకొని అన్ని కులాలని కలుపుకొని అందరూ సంక్షేమం కోరుకుందాం అని చెప్పి నేను సలహా ఇచ్చాను. ఆ తర్వాత ఒప్పుకొని కాకతీయ సేవా సమితి అనే పేరు పెట్టి గత 8 సంవత్సరాల నుంచి కార్యక్రమం నడుపుతూ వచ్చారు. దాదాపు 100 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చారు. ఇంజనీరింగ్ చేరే వాళ్ళకి, హై స్కూల్ విద్యార్థులకి 80% కమ్మ కమ్యూనిటీస్, 25% వేరే కమ్యూనిటీస్ వరకు ఇచ్చారు కాకతీయ సేవా సమితి వారు. మనస్ఫూర్తిగా వారిని మనమంతా కూడా కరతాళం ద్వారా అభినందించాం. ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, కమ్మ కులం కాదయ్యా, గుణం. మంచి గుణం ఉన్న వాళ్ళంతా కూడా కమ్మవాళ్ళు. అందుకని నేను కమ్మాని కులంగా కాకుండా గుణంగానే భావిస్తాను. కమ్మాని గుణంగా అంతా కూడా కమ్మవాళ్ళుగా నేను భావిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా విన్నవించుకుంటూ మరొకసారి మేడం గారికి నా క్షమాపణలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యే జనార్దన్ నాకు మనవడు అవుతాడు. ఏదేమైనా మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ఇంత కూర్చోన్న అందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈయన నేను ఒకటి అనుకున్నాను, నాకు కూడా వాళ్ళు చెప్పినప్పుడు సొంత కులాన్ని ప్రేమించిన వాడు మిగతా వాళ్ళని ప్రేమించడం అనేది చాలా కష్టమైంది. మనది బాగు చేసుకొని మిగతా వాళ్ళకు కూడా సహకరించాలా, సహాయం చేయాలనేది నా అభిప్రాయం. అని తప్పు కావచ్చు, కరెక్ట్ కావచ్చు. అది వెంకట్రావు గారు, రాష్ట్ర అధ్యక్షులు గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ చేస్తున్న సేవ ఎవరు చేయటం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎంతోమంది ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక టార్గెట్ కమ్యూనిటీ. ఏం చేసినా, మంచి చేసినా బాధగానే ఉంటుంది, చెడు చేస్తే ఇంకా బాధగానే. ఇవన్నీ కూడా దాటుకొని వాళ్ళు సేవ చేస్తున్నారంటే, మా నియోజకవర్గం కూడా కొంతమందికి వెంకటరావు గారు వాళ్ళంతా స్కాలర్షిప్స్ ఇవ్వటం కూడా జరిగింది. పేద పిల్లలు ఇది కంటిన్యూ చేస్తారని, మా అందుబాటులో ఉన్న సహకారం ఎల్లప్పుడూ కూడా వెంకటరావు గారికి, గోపాలకృష్ణ గారికి కొట్టుకొని తెలియజేసుకుంటూ, మా వదినమ్మ గారికి మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం గారికి మరియు వేదిక మీద ఉన్న పూర్వ శాసనసభ్యులు, వివిధ బాధ్యతలు నిర్వర్తించిన పూజ్యులు పెద్దలకు నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న పూజ్యులు పెద్దలందరికీ నమస్కారాలు. యువతీ యువకులకు, బాలబాలికలకు శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతమైన కార్యక్రమం. బాలికల కోసం వారి విద్యా అవకాశాలు పెంపొందించడానికి, సాధికారత పెంపొందించడానికి గొప్ప కార్యక్రమము. బాలకులకు వసతి గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న భాగీరథ కెమికల్స్ వారికి, అలాగే కాకతీయ సమాఖ్య వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సమాజానికి మనం జోడించే ప్రతి విలువైన భాగస్వామ్యం కూడా
సమాజాన్ని ఒక గొప్ప శక్తివంతమైన మార్పుకు శ్రీకారం చుడుతుంది. ప్రధానంగా లింగ వివక్ష ఉన్న మన దేశంలో మహిళల పట్ల, బాలికల పట్ల సహృదయంతో వారిలో విద్యావకాశాలు పెంపొందించడానికి, సవాళ్లతో కూడిన ఉన్నత అవకాశాలు ఇప్పించడానికి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను. అలాగే సభాయ నమః అంటూ సభాసస్తు నమస్కరిస్తూ సభాధ్యక్షులు సోదరులు వెంకట్రావు గారికి, ముఖ్య అతిథులు సోదరులు స్థానిక శాసనసభ సభ్యులు జనార్దన్ గారికి, పెద్దలు సోదరులు గోపాలకృష్ణ గారికి, మదినమ్మ అని చెప్పి పిలిచారు, మరి డివి శివరాం గారికి, అదేవిధంగా యశ్వంత్ గారికి, హరిబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వెంకటరామయ్య గారికి, అదేవిధంగా మోహన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదర సోదరి మండలికి అందరికీ నా నమస్కారాన్ని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లాకి సంబంధించి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఈ సమయాన్ని మీ మధ్యన గడిపేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటి వరకు కూడా నేను అనేక కాకతీయ సేవా సమాఖ్యకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక సామాజిక స్పృహతోటి ఒక మంచి కార్యక్రమాన్ని కేవలం కమ్మవారి యొక్క కలయికాన్ని మాత్రమే కాకుండా ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి జోడించి చేయడం అనేది ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాల్టి కార్యక్రమం ఏదైతే ఉందో బాలికలకు, విద్యార్థులకు ఒక హాస్టల్ వసతి కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఏ దేశమైనా సరే సగభాగంగా ఉన్నటువంటి తన జనాభాని కనుక ముందుకు లేకపోయినట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పి వారు చెబుతూనే, ఇంటిలో ఒక పురుషుడిని కనుక విద్యాధికుడిని చేసినట్లయితే ఒక వ్యక్తిని మాత్రమే మనం విద్యాధికుల్ని చేస్తున్నాం. కానీ ఒక మహిళని కనుక మనం విద్యాధికురాల్ని చేసినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా విద్యాధికులు అవుతారని చెప్పి వారు చెప్పినటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో ఆడపిల్లల మీద దృష్టి పెట్టు వారిని విద్యాధికులు చేయాలి అనేటువంటి భావనతోటి ఏదైతే ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి భగీరథ కెమికల్స్ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని, ఈ స్థలాన్ని దానం చేయడం దగ్గర నుండి అన్ని విధాలా కూడా వారి అండదండల్ని అందిస్తూ వెంకటరామయ్య గారి ద్వారా వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. కులాల వారీగా మనకి ఈ రకంగా సంఘాలు ఉండటం అనేది తప్పు కాదు. ఎందుకంటే ప్రతి కులంలో కూడా వెనుకబడినటువంటి వారు చాలామంది ఉంటారు. కనుక వారిని సైతం మనం ముందుకు తీసుకుని వస్తూ వారికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ వారిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కులాలకు సంబంధించినటువంటి సంఘాలు పనిచేయడం అనేది తప్పు కాదు అనేది నా యొక్క భావన. అయితే ఇక్కడ నా యొక్క స్వీయ అనుభవం మా తండ్రి గారితో, నందమూరి తారక రామారావు గారితో, ఒకానొక సందర్భంలో వారు అప్పట్లో కాషాయ దుస్తులు ధరించేవారు. పాత్రికేయులు వారి దగ్గరికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి వచ్చినటువంటి నేపథ్యంలో నేషనల్ మీడియా వారు, అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారు మా తండ్రి గారిని ప్రశ్నించడం జరిగింది. మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని అభ్యర్థిగా కూడా మేము చూస్తూ ఉంటాం దేశానికి, కానీ మీరు ఎప్పుడైతే కాషాయ దుస్తులు ధరిస్తారు మీరు వెంటనే ఒక మతానికి పరిమితమా, మరి ఇది మీకు ఉపయోగకరం కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు, ఎందుకంటే సెక్యులరిజం అని ఒక జాతీయ భావం అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది మీకు ఇబ్బంది కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాధానం నేటి వరకు కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. వారు సమాధానం ఇస్తూ ఏమన్నారంటే, దేశంలో ఉన్న ప్రతి తల్లికి కూడా నేను చేతులు జోడించి నేను నమస్కరిస్తాను. ఎందుకంటే ప్రతి తల్లి కూడా, ప్రతి మహిళ కూడా మాతృ సమానత. అయితే నా తల్లి
నన్ను గర్భాన మోసి 9 నెలలు తన గర్భాన మోసి తన ప్రాణాన్ని ఒడ్డి నాకు జన్మనిస్తుంది కాబట్టి నా తల్లికి నేను పాదాభివందనం చేయడంలో తప్పులేదు కదా అని చెప్పి మా తండ్రి గారు అన్నాడు చెప్పారు. అంటే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మనకి కులాభిమానం ఉండటం అనేది తప్పు కాదు, కానీ ఆ కులాభిమానం ఇతర కులాల పట్ల దురాభిమానంగా మారటం అనేది ఇది ఖచ్చితంగా ఎవరు కూడా స్వాగతించినటువంటి విషయం అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అయితే ఈ నేపథ్యంలో కాకతీయ సేవా సమాఖ్య వారు కేవలం కమ్మ కులానికి సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రమే కాకుండా అన్ని కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ వసతిని అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఎవరైతే నిజంగా ఉన్నత విద్యని వారు అందుకోలేకపోతున్నారు వారికి తమ సహకారాన్ని అందిస్తూ వారికి సైతం ఈ వసతిని అందించడం అనేది ఇది నిజంగా మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. సమాజ సేవ ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక సామాజిక స్పృహతోటి చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయం మనం గమనించాలి. ఎందుకంటే కేవలం మన మధ్యన కాకుండా ఇతర సమాజంలో చాలామంది కూడా అనేక అవకాశాలు వచ్చినా అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో వారందరూ ఉంటారు. కనుక వారికి చేయూతను అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉండటం మాత్రమే కాకుండా మానవ సేవే మాధవ సేవ అనేదైతే మన పెద్దలు చెప్పారు. దేవో దేవాలయ ప్రోక్త జీవో నారాయణ పరహ అని చెప్పి మన పెద్దలు స్కంద పురాణంలో చెప్పారు. అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని దేవాలయంగా భావించినట్లయితే ఆ దేవాలయంలో నివసించేటువంటి జీవాత్మని మనం పరమాత్మగా కొలవాలి అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దాన్ని మనం అనుకరిస్తూ సమాజంలో ఉన్నటువంటి వారికి కనుక మనం సేవ చేసినట్లయితే ఖచ్చితంగా అది ప్రత్యక్షంగా మనం ఆ వ్యక్తికి చేసినటువంటి సేవే అయినా పరోక్షంగా అది భగవంతుడికి మనం అర్పిస్తున్నటువంటి సేవ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుక దానికి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం అనేది ఇది చాలా ముదావహంగా నేను భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో నాకు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చిన్న కవిత, ఎక్కడికి వెళ్ళినా కూడా సాధారణంగా కాకతీయ సేవా సమాఖ్య కావచ్చు లేకపోతే ఈ రకమైనటువంటి సమావేశాలు నాకు ఎప్పుడు కూడా ఇది స్ఫురణకు వస్తున్నటువంటి కవిత. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమే గుడుగ లేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు. మంచి మనసు ఎదురైతే మాలలిచ్చేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఆబకాయ వియోగం అసలు సైపనివాడు, ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు. ఇది నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చిన్న కవిత. నారాయణ రెడ్డి గారికి మా కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం చాలా దగ్గర. ఆ నేపథ్యంలో వారిని అడిగారు, బాబాయ్ మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ కవిత రాశారు అని అంటే, ఇంకెవరమ్మా తెలుగువారే కదా అని చెప్పి వారు అన్నారు. కానీ ఆ తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చి మద్రాసీయులుగా పరిగణించబడేటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర సంస్కృతి భాష ఉన్నది అని చెప్పి తెలియజేసినటువంటి రామారావు గారి రూపమే నా కళ్ళ ముందు ఈ కవిత చదివినప్పుడల్లా నాకు సాక్షాత్కరించింది. పంచకట్టుడు కావచ్చు, లేకపోతే వారు భోజన ప్రియులు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అందులోనూ ఆవకాయ గోంగూర అంటే వారికి ఉన్నటువంటి ప్రీతి ఎంతో మనందరికీ తెలిసినటువంటి విషయం. కనుక బాబాయ్తో నేను ఎప్పుడు అనేదాన్ని, బాబాయ్ మీరు తెలుగువారని అంటారు కానీ నాకు మాత్రం నందమూరి తారక రామారావు గారి గుర్తుకొస్తారని చెప్పి అనేక సందర్భాల్లో వారికి చెప్తూ ఉండేదాన్ని. కనుక అటువంటి నందమూరి తారక రామారావు గారిని ఇవాళ స్మరించుకోకుండా మాత్రం మనం ఉండాలి. అంటే స్మరించుకోవటం అంటే ఇటువంటి సభలు నిర్వహించుకుంటున్నప్పుడు సాధారణంగా వారికి అన్ని విధాలా కూడా దీప ప్రజ్వలన చేస్తాం, పుష్పాంజలి ఘటిస్తాం, వారి గురించి 4 మాటలు ఖచ్చితంగా మనం చెప్పుకుంటాం. కానీ మనం నిజంగా స్ఫూర్తి పొందవలసింది ఏమిటంటే వారి జీవన ప్రస్థానంలో వారు ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనేటువంటి అంశం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి విషయం వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుండి వచ్చి వారు అనేక సందర్భాల్లో చెప్పేవారు, 50 పైసలు నేను జేబులో పెట్టుకుని వచ్చానమ్మా, ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే అది నేను వారు చేసినటువంటి కృషి శ్రమ అని చెప్పి వారు అనేక సందర్భాల్లో చెప్పేవారు. ఎందుకంటే మీరు కూడా ఆ రకంగా పనిచేయాలి అని చెప్పి మాకు తెలియజేస్తుంది.
కనుక కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేది వారి జీవన ప్రస్థానాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా అప్పటి వరకు సినీ పరిశ్రమలో అసలు చలనచిత్ర కళాకారులకి గౌరవం లేనటువంటి నేపథ్యంలో వారు, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారు, తెలుగు కళామ తల్లికి ఇద్దరు రెండు కళ్ళు, వారు వచ్చిన తర్వాత వారిరువురు పాటించినటువంటి క్రమశిక్షణ ఒక రకంగా కేవలం వారికి మాత్రమే కాకుండా చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా గౌరవాన్ని తీసుకొచ్చింది అనేది నిర్వివాదాంశం. కనుక క్రమశిక్షణ అనేది నిజంగా వారి దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఇందాక హరిబాబు గారు మాట్లాడుతూ చెప్పారు, మర్చిపోయి 7:45 అని చెప్పాను, బృందేశ్ గారు 7:30కే ఇక్కడికి వచ్చేసారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది నా గొప్పతనం కాదు, అది మా తల్లిదండ్రులు మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ అని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఏదైతే పెద్దలు చెప్తారో అది కూడా వారి నుండే మనం అందరం కూడా చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఎంత చిన్నవారు, వారి వయసులో సగం వయసు ఉన్నటువంటి వారైనా సరే వారు మీరు రండి అని తప్పించి నువ్వు రా అని చెప్పి పిలిచి పలకరించి నేనైతే ఎప్పుడు వినలేదు. కనుక అది ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి వినమ్రత అనేది ఖచ్చితంగా వారి జీవన ప్రస్థానం నుండి మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠ్యాంశంగా నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. కనుక ఈ కేవలం మనం మనిషిని ఆరాధించడం మాత్రమే కాదు, మనం వారి నుండి ఏమి నేర్చుకుంటున్నాము, అది మనం అనుకరిస్తున్నామా లేదా, మన వ్యవహారంలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా పరిశీలించుకుంటూ ఆ విధంగా ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంటుంది. ఇంకా వారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక ప్రపంచమే మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. స్వచ్ఛమైనటువంటి సంక్షేమం అంటే ఏమిటో ప్రజలకి తెలియజేసినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. నేటికి సైతం వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అది ఇళ్ళు కావచ్చు, అదే రకంగా ఉచిత బియ్యం కావచ్చు, కరెంటు కావచ్చు, రైతులకి 50 రూపాయలకే హార్స్ పవర్ ఇచ్చినటువంటి ఘనత వారి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి కార్యక్రమాలు అనేకం ఇవాళ దేశంలో మనం చూస్తున్నా, ఆనాడు దానికి పునాది వేసినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. పక్కా గృహ నిర్మాణం మాత్రమే. అంటే మహేష్ బాబు గారు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి, సమాజం మనకు ఎంత ఇచ్చిందని కాదు, సమాజం మనకి చాలా ఇస్తుంది, కానీ అదే సమాజానికి తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం అని చెప్పి మహేష్ బాబు గారి సినిమాలో వచ్చిన డైలాగ్ ఉంటుంది. మా తండ్రి గారు కూడా ఆనాడు సమాజం నాకు చాలా చేసింది, ఎందుకంటే వారు 60 సంవత్సరాల వయసులో నేను ప్రజా ప్రస్థానంలోకి వెళ్తాను అని అన్నప్పుడు కుటుంబంలోనే చాలామంది ఇది మీకు అవసరమా, ఎందుకంటే మీరు చాలా ఒక గొప్ప స్థాయికి వచ్చారు, ఒక కళాకారుడుగా మీరు హాయిగా ఉన్నారు, ఇప్పుడు ఇంత కష్టపడవలసినటువంటి అవసరం ఉన్నదా అంటే ఆనాడు వారు చెప్పింది ఏమిటంటే సమాజం యొక్క దీవెనతోటి నేను ఈ స్థాయికి వచ్చాను, ఇప్పుడు నేను సమాజానికి తిప్పివ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది అని చెప్పి ఆనాడు వారికి తెలియజేశారు. కనుక ఆ రకంగా వారు నిస్వార్థంగా ప్రజాసేవలోకి వచ్చి ఏ విధంగా నిస్వార్థమైనటువంటి సేవని ప్రజలకు అందించారో మనందరికీ కూడా తెలియనటువంటి అంశం కాదు. కనుక ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక రాజకీయ నాయకుడు యొక్క వ్యవహార శైలి ఎలా ఉండాలి, వారి యొక్క నాయకత్వం అనేది ఎలా ఉండాలి అనేది నిరూపించినటువంటి వారు నందమూరి తారక రామారావు. ఇంకా కళాకారుడు అంటారా, ఇందాక పుష్పాంజలి ఘటిస్తున్నటువంటి సందర్భంలో రామారావు గారిది వేరే చిత్రపటం లేదా ప్రతి నాయకుడిది పెట్టారు అని చెప్పి గోపాలకృష్ణ గారు చెప్పారు. నేను నవ్వుతూ వారికి సమాధానం చెప్పాను, నాయకుడన్నా ప్రతి నాయకుడన్నా వారేనండి, ఇంకెవరున్నారు అని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. అప్పట్లో వారు ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు హాస్యంగా చాలా మంది చెప్పుకున్నటువంటి మాట మీతో పంచుకున్న, ఇది హాస్యంగా చెప్పినటువంటి మాట. అప్పట్లో ఒక పెద్ద నాయకుడు, జాతీయ స్థాయి నాయకులు వచ్చి ఒక సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాంగణం అంతా లక్షలాది మందితోటి నిండిపోయింది. అద్భుతమైనటువంటి ప్రసంగం. ఇంతలో ఉన్న ఫలంగా అక్కడ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రోతలందరూ కూడా లేచి గబగబా పక్క మైదానంలోకి పరిగెడుతున్నారు. అప్పుడు సంభాషిస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఒకంత అనుమానం వచ్చి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని అడిగాడు, నేనేమన్నా తప్పు మాట్లాడానా? గబుక్కున్న లేచి అందరూ కూడా అటు పరిగెడుతున్నారంటే అబ్బే ఏం లేదండి, పక్కన నందమూరి తారక రామారావు గారు వచ్చారు, అందుకని అందరూ అక్కడికి పరిగెత్తారని చెప్పారు.
అంటే ఈయన అన్నారు, ఎవరండి నందమూరి తారక రామారావు, ఎందుకంటే ఉత్తర భారతదేశం నుండి వచ్చారు కదా, ఎవరు అని అడిగినప్పుడు ఏం లేదండి, ఆయన కృష్ణుడు రాముడు పాత్రలు పోషించారు కనుక ఒక దేవుడు అంటే ఆయన ప్రతిరూపమే అందరి హృదయాల్లో నిలిచిపోయి ఉంది, అందుకని అందరు వెళ్ళారంటే సరే ఆయన రాముడు కృష్ణుడు వేషం వేసినట్లయితే రావణాసురుడు దుర్యోధనుడు వేషం వేసినటువంటి వారు ఉంటారు కదా, వారిని పిలవండి మన సభకి అని అన్నారు. అంటే వీరు అన్నారంటే ఎక్కడి నుండి పిలిచేదండి బాబు, అవి కూడా ఆయనే కదా వేసేసారు అని చెప్పి అన్నారు. ఇది హాస్యంగా వారు చెప్పినా కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, ఒక కథానాయకుడిగా అందరిని మెప్పించడం చాలా సులభం. ఎందుకంటే అన్ని మంచి క్యారెక్టర్సే ఉంటాయి, మంచివాడై ఉంటారు, తల్లిదండ్రులు గౌరవిస్తాడు, భార్యను చక్కగా చూసుకుంటాడు, ఈ రకమైనటువంటి మంచి గుణాలే కథానాయకుల్లో ఉంటాయి. కానీ ప్రతి నాయకుడిగా ప్రజల్ని మెప్పించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఆ విధంగా కూడా నాయకుడైనా ప్రతి నాయకుడైనా రామారావు గారే అని చెప్పి అనిపించుకున్నటువంటి నా దృష్టిలో అయితే ఏకైక కళాకారుడు నందమూరి తారక రామారావు గారు. ఏదన్నా మా చిన్నతనంలో సినిమా చూసి వస్తే ఎలాగుందమ్మా అని అడిగేవారు, వారు ఎక్కువ వచ్చి చూసేవారు కాదు, మమ్మల్ని అడిగేవారు చూసి వెళ్ళిన తర్వాత, అబ్బే వచ్చే అసలు బాగాలేదండి అని అంటే చాలా కోపం వచ్చేసేదాన్ని. ఎందుకంటే ఒక కళాకారుడుగా మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు. ఒక నిర్మాత కావచ్చు, ఒక దర్శకుడు కావచ్చు, పాటలు రాసేవారు కావచ్చు, మ్యూజిక్ ఇచ్చేవారు కావచ్చు, ఆ కాడికి వస్తే కళాకారులు అయినటువంటి మేమైనా కూడా ఎంత కష్టపడతామో మాకు తెలుసు. చీచీ నాకు ఈ సినిమా బాగాలేదు అని చెప్పి మీరు చెప్పొద్దు, నాకు నచ్చలేదు అని చెప్పండి, అది వేరే విషయం అని చెప్పి మా తండ్రి గారు చెప్పారు. అంటే ఆ విధంగా తోటి కళాకారుని కూడా వారు అంత గౌరవించి వారు ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డారు అని చెప్పి నేనైతే చెప్పలేను. అక్కినేని నాగేశ్వరరావు గారికి మా తండ్రి గారికి ప్రొఫెషనల్గా వారు అంటే ఒక కాంపిటీషన్ ఉండేది, నువ్వా నేనా అని చెప్పి అంతవరకే పరిమితమయ్యేవారు. కానీ ఆ తర్వాత నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే నాగేశ్వరరావు గారు బాబాయ్ గారు వారు హైదరాబాద్లో ఉండేవారు, మేము చెన్నైలో ఉండేవాళ్ళం. మేము హైదరాబాద్కి వస్తే బాబాయ్ని వెళ్ళి సూచకంగా వారిని వెళ్ళి కలవంటే మా తండ్రి గారు ఒప్పుకునేటువంటి వారు కాదు. కనుక కళాకారుని గౌరవించడం, ఇది కళాకారులు మాత్రమే కాదండి, సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వారిని ఎలా మనం గౌరవించుకోవాలి. మనకి అనేక విధాలుగా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ మీ అభిప్రాయం మీకు మంచిది, నా అభిప్రాయం నాకు మంచిది. కనుక ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకునే విధంగా మనం మసలుకోవాలి అన్నది నిజంగా రామారావు గారిని చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి నేనైతే భావిస్తాను. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా అన్నారు పెద్దలు. ఒక అడవిలో లక్షలాది చెట్లు ఉంటాయి, కానీ ఆ చెట్లు నిరుపయోగమే. సువాసనను వెదజల్లేటువంటి పుష్పాన్ని అందించగల ఒక్క చెట్టు ఉంటే చాలు, ఆ అరణ్యానికంతా అడవికంతా కూడా సువాసన భరితమైపోతుందని చెప్పి పెద్దలు చెప్పారు. అటువంటి జీవితం నందమూరి తారక రామారావు గారు. కనుక ఆ తండ్రికి మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, నాకు ఇంతటి చక్కటి అవకాశం కేవలం ఒక కులానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా ఒక చక్కటి సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని నాకు అందించినటువంటి మరి కాకతీయ సేవా సమాఖ్య వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వెంకట్రామయ్య గారి మాధ్యమంగా భాగీరథ కెమికల్ వారికి కూడా నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్.
ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఉన్న కమ్మ సేవా సమితితో మొదలెట్టి ఇటువంటి కార్యక్రమాలు పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా అన్నగారి పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నా, వారి పుత్రిక యొక్క కోరికని మనం సాధించుకోవాలన్నా ప్రతి జిల్లాకి ఇటువంటి కార్యక్రమం అందరికీ స్థానం కల్పించేటట్టుగా చేస్తామని, త్వరలో విజయవాడలో ఈ సమాఖ్య కార్యాలయాన్ని ఏర్పరచుకొని ఒక నాలెడ్జ్ సెంటర్ ఎలా ప్రభుత్వాల్లో కానీ సమాజంలో కానీ బాధ్యతాయుతంగా చట్టాలకు లోబడి మన యొక్క బాలబాలికల్ని యువతరాన్ని తీర్చిదిద్దుకునేందుకు నాలెడ్జ్ సెంటర్గా, ఆ నాలెడ్జ్ సెంటర్కి అన్న ఎన్టీఆర్ వాజ్పేయి గారి ద్వయంతో పేరు పెట్టి నడపాలని తలంచామని శ్రీమతి పురంధేశ్వరి గారి సమక్షంలో చెప్పదలుచుకున్నాను. వారి యొక్క సలహా సంప్రదింపులు అలాగే తోడ్పాటు తీసుకొని ఈ సమాఖ్య ముందుకు వెళ్తుందని చెప్తూ అందరికీ నమస్కారం. ఈరోజు కాకతీయ సేవా సమాఖ్య సభాధ్యక్షులు వెంకట్రావు గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులు గౌరవనీయులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా గోపాలకృష్ణ గారు, మన హరిబాబు గారు, మా మామ శివరాం గారు, అదేవిధంగా యశ్వంత్ గారు, ఇంకా మన రవి గారు, చాలామంది పెద్దలంతా కూడా ఈరోజు వచ్చిన భూమి పూజకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మొదటిగా భగీరథ కెమికల్స్ ఎవరైతే మన వాళ్ళు వెంకటరామయ్య గారు ఈరోజు రావటం, వాళ్ళంతా కూడా స్థలం కేటాయించడం, వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక భూమి పూజ చేశారు. దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి వెంకట్రావు గారు కానీ వీళ్ళంతా కూడా కాకతీయ సేవా సంఘంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం, ఇదివరకు కూడా కొన్నిటికి కూడా మేమంతా కూడా రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వటం, అదేవిధంగా ఎవరైతే బాగా చదివే వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అదేవిధంగా మిగతా కులాల వాళ్ళకు కూడా వాళ్ళను కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి పురంధేశ్వరి గారు రావటం, ఇప్పుడు దాకా మాట్లాడింది ఎంతో చక్కగా రామారావు గారి గురించి కానీ
అదేవిధంగా ఎన్నో విషయాలు ఈరోజు చెప్పారు వాళ్ళు కూడా. వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమం వచ్చి అందరిని కూడా కార్యక్రమం జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఉండేది ఒకటి మాత్రం నేను ఒకటే చెప్పగలుగుతున్నా, అందరం కలిసి పని చేసుకోవాలి. ఏదైనా కూడా కలిసి ఉంటేనే కలదు సుఖం అని చెప్పారు. అలానే అందరం కూడా కలిసి ఏ పని చేసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాని గ్రూపులు ఇవన్నీ పెట్టుకోవటం వల్ల ఉపయోగం లే, కలిసి ఉంటేనే ఏదైనా కూడా అనేక మార్గాలు కూడా చేసుకోవడానికి ఎంతోమందికి అవకాశాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొన్న ఒకటి జరిగింది, ఇవాళ ఒకటి, ఇన్ని అనేది మంచిది కాదు. నేను వెంకటరావు గారు వస్తే కూడా చెప్పాను, అందరం కూర్చుందాం, అందరం ఒకటి చేద్దాం. అందరూ చేయాల్సింది ఏదో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు. ఏది చేసినా కూడా ప్రజల కోసం, అదేవిధంగా పేదల కోసం చేయాల్సిన బాధ్యతల్లో చేస్తున్నాం. కాబట్టి అందరం ఒకటిగా కలిసి చేద్దాం. ఇంకా ఎంతోమంది కూడా దానికి ఈరోజు హర్షయ్య రవి గారు కానీ కంట్రోల్ అంతా కూడా స్పాన్సర్లు చేస్తారు, కొంతమంది ముందుకు వస్తారు. అందరూ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందరం కలిసి ముందుకెళ్ళే విధంగా పనిచేద్దామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తూ, గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కదా, మనకంటూ బయటికి వెళ్తే మనకంటూ ఉన్న గుర్తింపు ఏమిటయ్యా అంటే మనం మాట్లాడే మాటను బట్టే మనకంటూ గుర్తింపు. మనం ఏ ప్రాంతం వాళ్ళం, ఏ సంప్రదాయం అనేటువంటిది. ఈ తెలుగు భాష అనేటువంటి దానికి పట్టాభిషేకం చేసినటువంటి వాళ్ళు 2 కవులు ఉన్నారు. అసలు తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన మహానుభావులు మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే బమ్మెర పోతన గారు. పోతనామాత్యులు భాగవతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించినటువంటి వారు. చక్కటి అద్భుతమైనటువంటి పద్యాలతో చక్కగా తెలుగు భాష ఔన్నత్యాన్ని చూపించినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి బమ్మెర పోతన గారు. అయితే తర్వాత రెండో వ్యక్తి ఎవరో తెలుసా? కవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య స్వామి వారి మహానుభావులు. ఆ వెంకటేశ్వరుడి పైన 32,000 కీర్తనలు రచించినటువంటి వారు. ఆ తెలుగు భాష అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉంటుందో, పదలాలిత్యము అంటారంటే చంటి పిల్లాన్ని ఉయ్యాల్లో పెట్టి తూగి పెడితే ఎంత హాయిగా నిద్రపుచ్చుతూ ఉంటామో ఆ తెలుగు భాష కూడా అంత సరళంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ భాషకే పట్టాభిషేకం చేశారంటే ఆ కలియుగ ప్రత్యక్షతయం శ్రీనివాసుని చేరుకోవటం. కలియుగంలో భగవంతుని చేరుకోలేటువంటి సులభమైన మార్గం ఏమిటో తెలుసా? కలవు నామ సంకీర్తన. కలియుగంలో నామ సంకీర్తనం చేసినంత మాత్రం చేత అతడు పారవశ్యాన్ని పొందుతాడటండి. దానికి నిదర్శనమే మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్య స్వామి వారు. ఆయనకి అంత అద్భుతమైనటువంటి స్వామి నామంతో కీర్తిస్తూ ఉంటే ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక వెంకటేశ్వరుడు 7 కొండలు దిగి వచ్చి ఆ అన్నమాచార్య స్వామి వారి యొక్క పల్లకీని భుజాల మీద మోసినటువంటి వాడు. ఏంటే భగవంతుడు ఆనంద పారవశ్యాన్ని పొంది కిందకి దిగి రావాలి అంటే కేవలం భగవన్నామ సంకీర్తనము చేత. అలాంటి కీర్తనలు ఎంతో మంది ఎన్నో రాసున్నారు. కానీ అన్నమాచార్య కీర్తనలు మాత్రం ఒక మకుటాయిమానంగా చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా అంటే కలియుగానికి ప్రత్యక్ష దైవం ఆయన్ని అన్నమాచార్య స్వామి వారు. అందుకని ప్రపంచం నలుమూలలా కూడా వెంకటేశ్వరుడు అంటే గుర్తొచ్చేటువంటి మంది చిన్నారులు ఆ స్వామిని కీర్తిస్తూ స్వామి యొక్క వైభవాన్ని వాళ్ళ గొంతుతో చెప్పుకుంటూ. ఎందుకంటే భగవంతుణ్ణి ఈ కంఠంతో ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం, కానీ భగవంతుణ్ణి కీర్తించేటువంటి అవకాశం అందరికీ రాదు. కానీ మన పిల్లలకి మళ్ళీ మన సంప్రదాయం పట్ల, మన ఆచారాల పట్ల మీరు ప్రోత్సహించకపోతే, నేను ముఖ్యంగా చెప్పాల్సిన పిల్లల తల్లులకి,
ఎందుకంటే మన బిడ్డ బయటికి వెళితే ఎలా ఉండాలి అంటే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టించుకునే విధంగా ఉండాలి, కానీ ఇంకొకరితో వ్యాఖ్యానించుకునే విధంగా ఉండకూడదు. కాబట్టి తల్లులు మన సనాతన ధర్మం గురించి బోధించండి. 2 మన భగవంతుడి గురించి చెప్పండి. మన ఆచార సంప్రదాయాలు పిల్లలకి నేర్పించండి. అన్నమాచార్య స్వామి వారు వ్యాప్తిలోకి తీసుకొచ్చినటువంటి భగవద్ వైభవం ఆయన ఎప్పుడో పరమపదించినప్పటికీ కూడా ఇవాళ ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే భగవత్ కీర్తనం చేత. కాబట్టి నిజంగా అద్భుతంగా ఇంతమంది వాగ్గేయకారులుండి మళ్ళీ ఆ వారసత్వంగా చక్కగా తీసుకెళ్తున్నటువంటి వారు ఇప్పటికీ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో మొట్టమొదట ఆ అన్నమాచార్య వంశీకులు వచ్చే స్వామివారి కీర్తన చేసి చక్కగా స్వామిని మేల్కొలుపుతారు. అదేవిధంగా ఏకాంత సేవలో మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారి యొక్క ముత్యాలహారతో స్వామివారు చక్కగా మళ్ళీ ఆ పట్టుపాన్పు పైన వినాదివాసంలో ఉంటారు. అటువంటి ఆడించినటువంటి పాటలే చక్కగా ఈ అన్నమాచార్య కీర్తనలు. కాబట్టి కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి, అందున భానుసప్తమి ఆదివారంతో సప్తంతో కూడినటువంటి మహాపర్వదినం ధనుర్మాసంలో చక్కగా భానుసప్తమి కూడి ఉండటం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతైనటువంటి రోజు. అటువంటి రోజున ఒక మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసుకున్న లోకోద్ధరణం కోసం అని చెప్పేసి, అదేవిధంగా భగవంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ కీర్తిస్తూ అర్చిస్తూ భజిస్తూ సేవిస్తూ వద్దన్నవాడు చెప్పున్నారు. 9 విధ భక్తి మార్గాల్లో అత్యంత సులభంగా భగవంతుడిని చేరుకునేటువంటి మార్గం ఏమిటయ్యా అంటే భగవన్నామం. అర్థమైందమ్మా? అంటే యువతల వడ్డీ నుంచి భగవంతుడిని అవతల వడ్డీకి చేర్చడానికి మనకు ఒక సాధనంగా ఉపయోగపడేదే ఈ నామం. సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు లేనిది కేవలం మనుష్యుడికి మాత్రమే ఉంది. ఏమిటో తెలుసా? వాక్కు. ఈ వాక్కుతో భగవంతుడు చేరుకోవడం సులభ పద్ధతి. చక్కగా ఇంతమంది చిన్నారులకి చక్కగా అధ్యయనం చేసినటువంటి వారు ఈ చెప్పుకుంటారు. రెడ్డి చెగురుపాటి గిరిబాబు గారు, శేషగిరి గారు ఎక్కడున్నారు? కూచిపూడి వెంకటేశ్వర ఇక్కడికి రావాలి. చౌదరి బిఎస్ఎన్ఎల్ రామయ్య చౌదరి అన్న శేషగిరి మండల శేషగిరి గీతికాశ్రీ
ఈ పిల్లలకి గురువు గారండి చక్కగా చిన్న పిల్లలకి ఎంత చక్కగా ఎంత గొప్పగా వాళ్ళు ఆలపించారో దాని వెనక మీ కృషి, ఆ పిల్లలకి మీరు ఇచ్చిన ప్రతిదీ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒకసారి మనస్ఫూర్తిగా అభినందించండి. వైష్ణవి సార్ ఓకే రెడీ కొంచెం అలా